ప్రైజ్ లార్డ్ ఎరుబడి అందరికీ మరణాత. చాలా మంది అడుగుతున్నారు, బ్రదర్ మీరు ఈ వయసులో దేవుని భక్తులు ఎలా నిలకడగా ఉండగలుగుతున్నారు? మమ్మల్ని అయితే లోకంలో అనేక టెంప్టేషన్స్ లాగుతూ ఉన్నాయి. అసలు మీరు వాటిని ఏ విధంగా ఓవర్కమ్ చేయగలుగుతున్నారు? అసలు మీకు ఎప్పుడు తప్పు చేయాలనిపించదా? మీ సీక్రెట్ ఏంటి అని అడుగుతున్నారు. ఒకసారి ఈ వీడియో చూడండి మిత్రులారా. ఆవిడెవరో తెలుసా? నా తల్లి గారు. పొద్దున్నే 4 లేదా 5 ఆ టైంలో లేచి గంట సేపు మోకాల మీద ప్రార్థన చేస్తుంది. ఆవిడికి మోకాలు నొప్పులు, డయాబెటీస్ ఉంది, షుగరు, బీపీ 2 ఉన్నాయి ఆవిడికి. అయినా సరే దేవుడికి ప్రార్థించాలి అనే పట్టుదల, ఆశ ఆవిడికి మోకాలు దండ వేసి ప్రార్థన చేసేలా చేస్తూ ఉంటుంది. తర్వాత ఎప్పుడు కుదిరితే అప్పుడు మోకాలు దండేసి గంట సేపు ప్రార్థన చేసేస్తుంది. ఇంకా మా చిన్నకు ఉంటుంది గుంటూరులో. ఫోన్ చేసామంటే మా ఇద్దరి మధ్య కాన్వర్సేషన్ ఎలా ఉంటుంది తెలుసా? అరే నా పిల్లల కోసం ప్రార్థన చేయరా, నా భర్త నా సేవ కోసం ప్రార్థన చేయరా, వాళ్ళు ఆత్మీయంగా తప్పిపోకుండా ప్రార్థన చేయి మా కుటుంబం కోసం. ప్రస్తుత కాలంలో యవనస్తులు ఏ విధంగా తప్పిపోతున్నారు, ఏ విధంగా పాపాలు చేస్తున్నారు, వాళ్ళని ఎలాగా దేవుడు మార్గంలోకి తీసుకురావాలి అని చెప్పి మా మధ్యన డిస్కషన్. దేవుడి గురించే. మా పెద్దక్క నేను ఏదైనా తప్పు చేస్తే నన్ను గద్దిస్తూ ఉంటుంది వాక్యంతో. మనకు వస్తున్న సమస్యల్ని ఎలాగ ఓవర్కమ్ చేయాలో డిస్కషన్ చేస్తూ ఉంటుంది. దేవుడి గురించి ఆత్మీయపరమైన డిస్కషన్. నాకున్నాడు పాల్ అనే స్నేహితుడు, తను కూడా అంతే. మనం గొప్ప టీం క్రియేట్ చేయాలి, ప్రార్థన వీరుని క్రియేట్ చేయాలి, ఆ సమస్యలో ఉన్న వారి కోసం ప్రార్థన చేయాలి, సేవ బలంగా చేయాలి మనం చెప్పి. ఎప్పుడైనా దేవుడి మీద కోపంతో విశ్వాసంలో సన్నగిలిపోతుంటే అతను నాకు బూస్టింగ్ ఇస్తాడు దేవుని వాక్యంతో. ఆత్మీయపరమైన డిస్కషన్ ఉంటుంది. ఇలాగా ఒక పాజిటివ్ ఎన్విరాన్మెంట్ అనేది నా చుట్టూ ఉంటుంది. కాబట్టి నేను ఎటువంటి తప్పులకి లోనవ్వకుండా దేవుళ్ళో నిలకడగా ఉండగలుగుతున్నాను. ఈనాడు ఎంతమంది తల్లులు మీ పిల్లల కోసం ప్రార్థన చేస్తున్నారమ్మా? ఎంతమంది చూస్తున్న బిడ్డలు మీ తల్లిదండ్రుల కోసం ప్రార్థన చేస్తున్నారు, మీ కుటుంబం కోసం ప్రార్థన చేస్తున్నారమ్మా? ఎంతమంది మంచి స్నేహితులతో ఆత్మీయపరమైన డిస్కషన్ చేస్తున్నారండి? ఇలాంటి ఆత్మీయపరమైన వాతావరణం మీ చుట్టూ క్రియేట్ చేసుకుంటే ఎటువంటి తప్పులు, ఎటువంటి లోకాశలు మిమ్మల్ని లొంగ తీసుకోలేవు. గుర్తుపెట్టుకోండి. ఇక నా ప్రయాణం అయితే ఇప్పుడే మొదలైంది. మీ ప్రయాణం కూడా మొదలెడతారని ఆశిస్తున్నాను. ప్రైజ్ లార్డ్ ఎరుబడి అందరికీ మరణాత.